అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియాలోనే బెస్ట్ ఉమెన్స్ కాలేజ్ మల్లారెడ్డి ఓరియంటేషన్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని మా మల్లారెడ్డి ఉమెన్స్లో అడ్మిషన్ తీసుకున్నారో మీ నమ్మకం వమ్ము కాదని కూడా మా టీం అంతా కూడా మీకు భరోసా చెప్తున్నాం. దీనికి రెస్పెక్టెడ్ మా జెట్ స్పీడ్, సూపర్ ఫాస్ట్, డిసిప్లిన్లో నంబర్ 1, ఓవరాల్గా ఇండియాలోనే బెస్ట్ ఉమెన్స్ కాలేజ్ తీసుకొచ్చిన మన ప్రిన్సిపల్ మేడం మాధవలత, డాక్టర్ మాధవలత మేడం గారు గట్టిగా సపోర్ట్లు కొట్టున్నా. అదే మాదిరిగా మా కొడుకు డాక్టర్ భద్ర, మా కోడలు డాక్టర్ ప్రీతి, మిగతా ప్రొఫెసర్స్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం మీరందరూ కూడా అడ్మిషన్ తీసుకున్నందుకు. ముఖ్యంగా పేరెంట్స్ అదృష్టవంతులు, దానికంటే ఎక్కువ పిల్లల అదృష్టవంతులు. ఎందుకంటే పేరెంట్స్ అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది, సేఫ్ జాగాలో ఉన్నది. అమ్మాయిలు ఎందుకు అదృష్టవంతులు అంటే వాళ్ళ అదృష్టం వీడికెళ్ళే మారిపోతూనే ఉంటుంది రోజు. అమ్మాయిలు ఎందుకంటే ఈడ 18 ఇయర్స్లో ఇప్పుడు జాయిన్ అయినరు, వాళ్ళ అదృష్టం ఎంత మార్పు వస్తుందంటే ఎంత కష్టపడితే అంత సక్సెస్ అయిపోతారు. అది వాళ్ళ చేతిలోనే ఉంది ఇప్పుడు అదృష్టం. అదృష్టం అనేది ఎవరికి బజార్లో దొరకది, అమ్ముడు పోదు, అమ్మరు అదృష్టాన్ని. అదృష్టం అనేది మన చేతిలోనే ఉంటుంది. భగవంతుడు అనేది మనందే ఉంటాడు. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతాం. సక్సెస్కు 4 సీక్రెట్ చెప్తాను నీకు, 4 మంత్రం. 1 హార్డ్ వర్క్ చేయాలి, 2 డిసిప్లిన్గా ఉండాలి, 1 డబ్బులు ఖర్చు పెట్టవద్దు, ఇంకోటి టైం వేస్ట్ చేయొద్దు. ఈ 4 ఉంటే నువ్వు గ్యారంటీ సక్సెస్ అవుతావు. నేను అదే మాదిరిగా సక్సెస్ అయినా. ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి. 1 టెక్నాలజీ, 2 స్కిల్. ఆ 2 ఉంటే నువ్వు ప్రపంచాన్ని లీడ్ చేస్తావు. ఈ కాలంలో ఏ డిగ్రీ అవసరం లేదు, పిహెచ్డి అవసరం లేదు, ఎంఎస్ అవసరం లేదు, బీటెక్ కూడా అవసరం లేదు. కానీ అవసరం ఒక గేట్ పాస్ కోసం, ఒక ఎంట్రీ కోసం. బీటెక్ పాస్ అయినా ఒక ఎంట్రీ. నీకు 90% అవసరం లేదు, 70% అవసరం లేదు, 60% అవసరం లేదు. నీకు కావాల్సింది స్కిల్, టెక్నాలజీ. 2 నేర్చుకో, ప్రపంచాన్ని లీడ్ చేస్తావు. ఆ 2 ఇక్కడ మీ టెక్స్ట్ బుక్, మీ సిలబస్లో నేర్పించేది అవే ఇంపార్టెంట్. నీకు జేఎన్2 సిలబస్తో పాటు ఇవి కూడా ఎక్స్ట్రా నేర్పించేది అదే. ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీ స్కిల్స్. ప్రపంచ దేశాలన్నీ కూడా టెక్నాలజీ దేశాలు అయిపోయినాయి. జపాన్, జర్మనీ, కొరియా, తైవాన్, చైనా, సింగపూర్, అమెరికా అన్ని టెక్నాలజీ దేశాలే. అక్కడ కొత్త యువకులు లేనేలేరు. యువకులంటే మన యూత్ అంటే అమ్మాయిలంటే మన ఇండియాలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు, మన మల్లారెడ్డి కాలేజీలో ఉన్నారు. వాళ్ళను టెక్నాలజీ స్కిల్తో తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. దానికోసమే నేను ఈ కంకణం కట్టుకున్న వారణాసికి వెళ్ళి తెచ్చి ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు చేయాలి. ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు కావాలి. అదొక్కటే మార్గం, ఇక వేరే మార్గం ఏం లేదు. 2 మీరు నేర్చుకోవాల్సింది. హౌ టు యూజ్ ఏఐ, హౌ టు క్వశ్చన్ ఏఐ. ఫస్ట్ టైం ల్యాప్టాప్ తోటి ఇంట్రడక్షన్ 2 ఇయర్స్ అని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్ అవసరం. మల్టీనేషనల్ కంపెనీకి ఏం కావాలి నీకు? 70%, 90%, 80% పాస్ పర్సెంట్ మార్కులు చూస్తాడు వాడు. నీ తనున్న స్కిల్, టాలెంట్, నువ్వు ఆల్రెడీ స్మార్ట్ ఉన్నావు, స్కిల్ ఉన్నది, టాలెంట్ ఉన్నావు, అన్నీ ఉన్నావు. కానీ తన టెక్నాలజీ స్కిల్ లేకపోతే నువ్వు జాయిన్ కావు. జాయిన్ గారు నేను పెట్టింది కాలేజీలు ఇంత పెద్ద నంబర్ తోటి పెట్టింది. నేను మీ అసుంటోళ్ళను పర్ఫెక్ట్గా ఏఐ తయారు చేయాలని నేను పెట్టుకున్నాను. నేను కాలేజీలు పెట్టింది దానికోసమే. ఇంకొక విషయం చెప్పాలన్నా, మల్లారెడ్డి స్పెషాలిటీ ఒక పాఠం తక్కువ చెప్పు కానీ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది మా దగ్గర. అమ్మాయిలను మా మేడం అయితే అసలు అన్నలను అయినా మగపిల్లలను కనిపించనిది వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు,
నల్లగా బూసి బూసి ఉన్నారు. 4 ఇయర్స్లో అంత స్మార్ట్ అవుతారు చూడు. అట్లా చూడు, మెరుస్తురు చూడు. స్టార్స్, చందమామ వచ్చినప్పుడు ఇట్లనే ఉండే వాళ్ళు కూడా నీ లెక్కనే ఉండ్రి. ఇంత మార్పు ఎందుకు వచ్చింది గుర్తా? ఇక్కడ క్లైమేట్, వాతావరణంలో పొల్యూషన్ లేదు, నీళ్ళల్లో పొల్యూషన్ లేదు. ఇక్కడ ఒక 1000 ఎకరాలు ఫారెస్ట్, ఇక్కడ ఒక 1000 ఎకరాలు ఫారెస్ట్. ఈ నడుమ మా యూనివర్సిటీ, హాస్టల్స్, మంచి వాటర్, హైజీనిక్ ఫుడ్. మా కిచెను సౌత్ ఏషియాలో అంత పెద్ద కిచెన్ లేదు. 10,000 మందికి భోజనము, టిఫిన్లు, డిన్నర్ పర్ఫెక్ట్ ఉంటుంది అంతా. రోజు అమ్మాయిలు 6 గంటలతోటి ల్యాప్టాప్తో ఉంటారు కాబట్టి కంపల్సరీ 5:30 నుంచి 6:30 దాకా జుంబా కంపల్సరీ ఆడవలసిందే. హెల్త్, లైఫ్ బతకాలి, డబ్బులు కాదు. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ సరిగా ఉంటేనే మైండ్ సరిగా పనిచేస్తుంది. కాబట్టి మీ అమ్మాయిలు బంగారం లెక్క తయారవుతారు. మీ అమ్మాయిలు ఆనిముత్యాలు, డైమండ్స్. ఈ 4 ఏళ్ళు వాళ్ళ జోలికి పోకూడదు మీరు, పిల్లల జోలికి. మీరు ఎట్లయినా మల్లారెడ్డి కంటే గొప్పలు కాలేరు. మీ పిల్లలు అవుతారు, మల్లారెడ్డిని మించుతారు, ఏఐ తయారవుతారు, ప్రపంచంలో లీడ్ చేస్తారు. మీ పిల్లలకు అవకాశం ఉంది. ఈ 4 ఏళ్ళు తిప్పలు పడితే వాళ్ళ లైఫే టర్న్ అయిపోతుంది. వాళ్ళకి ఆ అదృష్టం ఉంది, ఆ ఛాన్స్ ఉంది. వాళ్ళని వదిలిపెట్టండి. అమ్మాయిలకు కూడా చెప్తున్నా, ఈ 4 ఏళ్ళు మీరు అన్నిటికి కంట్రోల్ చేసుకోవాలి. డిసిప్లిన్ ఉండాలి, పట్టాలి. రోజు మీరు యూట్యూబ్లు చూడొద్దు, రీల్స్ చూడండి. రీల్స్ ఏం చూడాలి? టెక్నాలజీ రీల్స్ చూడాలి. టెక్నాలజీ రీల్స్ మీరే మీ ఫ్రెండ్స్ తోటి 2-3 కలిసి తయారు చేయాలి, మీ ఫ్రెండ్స్కి పెట్టాలి. రోజు చిన్న చిన్న షార్ట్ ప్రోగ్రామ్స్ తయారు చేయాలి టెక్నాలజీ మీద, అవే పెట్టాలి. అప్పుడే మీకు రోజు పంటే లేస్తే మీ మైండ్లో టెక్నాలజీ తప్ప ఇంకో రెండో పదం ఉండొద్దు. టెక్నాలజీ రీల్స్ తప్ప వేరే రీల్స్ ఉండొద్దు. అప్పుడైతేనే మీరు డిఫరెంట్ లెవెల్లో థింక్ అయిపోతారు. ప్రపంచంలో షార్టేజ్ ఉన్నారు టెక్నాలజీ పీపుల్. లక్షల కొద్దీ అవసరం ఉంది, డిమాండ్ ఉంది. మల్టీనేషనల్ కంపెనీలు 1000 కొద్దీ ఉన్నాయి. అక్కడ మంచి సత్తా ఉన్న ఇంజనీర్స్ లేరు, టెక్నాలజీ పీపుల్ లేరు. కాబట్టి రాబోయే రోజులన్నీ మీయే. యువత కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు కూడా దాని తగ్గట్టుగా లీనమైపోవాలి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకోవాలి. మీకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కావాలంటే మీరు ఈ 4 ఏళ్ళు బాగా చదివి మళ్ళీ ఎంఎస్లో కూడా బాగా కష్టపడితే మళ్ళీ మీరు ఒక ఏఐ తయారైతే మీకు ఇంకో ఏఐ లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు. అట్లా ఎవరు ఆపలేరు అదృష్టాన్ని. మీరు కూడా మా కోడలు మాదిరిగా తయారు కావాలి. అయితేరా? అయితే గట్టిగా సపోర్ట్ కొట్టరు ఒకసారి. మీకు అన్నిటికీ మేము పర్ఫెక్ట్గా చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.